తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఈ సమాచారం ఇవ్వాలనుకున్నా అంటే ఈ వీడియోలో నాకు ఆనందదాయకమైన సమాచారం ఇవ్వాలనిపిస్తోంది. నేను ఒకటి రెండు రోజుల కిందను సుమారుగా 3-4 రోజుల కిందను అనుకున్నాను, నాకు ఎటువంటి అద్భుతాలు, ఆశ్చర్య అద్భుతాలు, ఆనంద అద్భుతాలు ఇస్తారో స్వామివారు అంత స్పష్టంగా ఇంతకుముందు తెలియజేశాను. మరొకసారి ఇప్పుడు తెలియజేస్తున్నాను. అందుకే నా స్వామివారు అమ్మవారు అంటున్నాను వారిని. నేను అనుకున్నానో లేదో వారు ఖచ్చితంగా వారం రోజులు సుమారుగా ఇచ్చేస్తారు. నాకు వ్యక్తిగతంగా ఇచ్చి ఇతరులకైతే మా కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ సుమారుగా ఒక నెల లోపల కానీ 3-6 నెలల లోపల ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది నా అభిప్రాయంగా. నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, నేను ఫోటో ఇప్పుడు తీసి పెట్టాను. ఫోటో ఫ్రేమ్ సుమారుగా 2015లో నేను చేసింది. నా తంగిరాల గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ చేయాలని ఉంది. అది యూనిక్ సర్వీసెస్. అది ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు. అది చాలా అద్భుతమైన సేవా కార్యక్రమం. నాకు వచ్చిన ఆలోచన మేరకు అది ఎక్కడన్నా ఉందో లేదో అటువంటి సేవా కార్యక్రమం నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఉద్యోగ విషయం అంటే ఎంప్లాయ్మెంట్ నాకు చాలా ప్రత్యేకత ఉంటుంది దాంట్లో. అది ఫోటో నాకు ఎప్పుడన్నా కనపడితే నేను తీసి పెట్టి మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను, వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అది కనుక ఇప్పుడు సమాచారం ఇస్తున్నాను కొంత మేరకు. నాకు ఏమనిపించింది అంటే, నేను అనుకోవడం ఆలస్యం. అది ఎట్లా ఎక్కడ ఎప్పుడు జరిగింది, ఎక్కడ చేశాను, 2-3 మీటింగులు పెట్టడం జరిగింది నేను. కానీ అది ఎందుకంటే ఇతరులతో కూడిన వ్యవహారం. అది డబ్బుతో కానీ వ్యక్తిగతంగా నేను పనులు చేయాలి, ఇతరులు పనులు చేయాలి. సేవా కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది తంగిరాల గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ అని అటు ఆలోచిస్తూ అటు వెళ్ళాలా, భక్తి మార్గంలోకి రావాలనుకుంటే నన్ను మార్చేశారు, భక్తి మార్గం దిక్కు మార్చేశారు. నాకు ఆలోచన ఉంది, నాకు చాలా ఆలోచన ఉంది అది చేయాలని చెప్పి. ఆలోచన నాది, ఆచరణ మా అవకాశం మరొకటి ఇచ్చేశారు. ఆ ఆలోచన అదే అవకాశం మరొకటి ఇచ్చేశారు. వారి లీలలు అంత లేని అంత చిక్కని లీలలు. దానికి ఉదాహరణ కూడా నేను తెలియజేస్తున్నాను నా వంతుగా. నేను కానీ చక్కగా మీటింగ్లు పెట్టాను, చేశాను, చూశాను, నా అభిప్రాయం చెప్పడం, వారి అభిప్రాయం తీసుకోవడం, ఇట్లా కొంతవరకు జరిగింది. అది అనుకోకుండా నాకు నా ఫోన్లో రావడం ఆశ్చర్యకరంగా అనిపించింది. నాకు ఇవాళ టాప్ ఫోటోస్ ఏదో సంథింగ్ అట్లా వచ్చింది. అది హెడ్డింగ్ జ్ఞాపకం లేదు. అది దాంట్లో భాగంగా ఇది వచ్చింది. నాకు ఇది ఆశ్చర్యం అనిపించింది. నాకు నేను ఎప్పుడైతే అనుకున్నాను 2-3 రోజులు 3-4 రోజులు కనపడడం ఏంటిది ఫోటోలో, అది నేను వాట్సాప్కి ఇతరులకు విడిగా పంపించడం కూడా జరిగింది. అది ఎప్పుడైనా ఫోటో కనపడితే నేను అది నా ఫోన్లో నేను చూపించలేను కాబట్టి చూపించలేకపోతున్నాను. మీకు ఆ ఫోటో దొరికి తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. కనుక ఈ సమాచారం ఇవ్వాలని నాకు అనిపించింది, ఆనందదాయకమైన అద్భుత సమాచారం ఇవ్వాలనిపించింది నాకు. అది ఆలోచించడం ఏంటి, ఇటు రావడం ఏంటి, అది కనపడడం ఏంటి, చెప్పడం ఏంటి అనేది చాలా ఆనందం అనిపించింది నాకు. కనుక నా స్వామివారం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ మీటింగ్కి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.